ములుగు జిల్లాలో రైతులు పండించిన మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ఈరోజు ములుగు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా మాజీ గ్రంథాలయం చైర్మన్ పూరిక గోవింద్ నాయక్ రైతుల వద్దకు చేరుకొని తమ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు పండించిన మిర్చి పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటుగా ఉండేది 50,000 60,000 కూడా అమ్మిన దాఖలాలు ఉన్నాయి. ₹1,00,000 కూడా అమ్మిన దాఖలాలు ఉన్నాయి. ఈసారి రైతులకు వర్షం చేయబట్టి దిగుబడి కూడా మిర్చి పంట దిగుబడి కూడా తక్కువ వచ్చింది. మరి దిగుబడికి అనుకూలంగా ఈసారి పంట రేటు కూడా చాలా తక్కువ ఉన్నది. ఆ పంట రేటు దిగుబడి మిర్చి దిగుబడికి పంట రేటు ఖచ్చితంగా ₹25,000 దాకా ఈ మిర్చి రేటు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో పండించిన రైతుల మిర్చి పంటకు దాదాపుగా అందరికీ తెలిసిన విషయమే. ఈసారి మరి రైతులకు దిగుబడి తక్కువ వచ్చే గిట్టుబాటు ధర సరిగా లేకపోయే మరి రైతులు చాలా నష్టపోతున్నారు. ఆ నష్టపోయే క్రమానికి ప్రభుత్వాలన్నీ కూడా ఆలోచించి దీన్ని 25,000 దాకా గిట్టుబాటు ధర పెట్టి మిర్చి కొనుగోలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి మిర్చి పంటకు 25,000 గిట్టుబాటు ధర కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.